పిల్లలు కాలుస్తున్న ఆ మతాబులన్నీ నీళ్లు పోసి ఆర్పేస్తారేంటండి? చాలులే, వచ్చే ఏడాది కాల్చుకోవడానికి ఉంటాయి కానీ అసలే రేట్లు మండిపోతున్నాయి. మళ్ళీ కొనలేం కానీ వచ్చే ఏడాదికి పనికొస్తాయని అందుకనే నీళ్లు పోస్తున్నా. ఈసారి వేసిన కవితల పుస్తకం బాగానే పోతుందోయ్. తెలివిగా సనిలియాది బొమ్మ కవర్ పైన వేయించాన్లే. అందుకనే ఈసారి కవితల పుస్తకం బాగా పోతుంది. ఎప్పటికైనా మనం పైన ఉండాలండి అంటూ ఉండేది మీ చెల్లెలు. ఇప్పటికి చిక్కిందా అవకాశం? మీ చెల్లెలి ఆశ ఇప్పుడు తీరింది బావా. అప్పట్లో ప్రేమ ఎక్కువైపోయి నా పేరు కూడా చెక్కించారు. ఇప్పుడు నాతో పేచీ వచ్చినప్పుడల్లా ఓ కాగితం ముక్క దాని మీద అంటించేస్తూ ఉంటారు వదినా. గంగాధరం అనే కూరగాయల వ్యాపారి దగ్గర సత్యరాజు అనే యువకుడు కొత్తగా పనిలో చేరాడు. సత్యరాజు ఎంతో నిజాయితీగా పనిచేస్తూ యజమాని మెప్పు పొందాడు. అయితే సత్యరాజుకు కాస్త కోపం ఎక్కువ. కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళు బేరమాడుతూ విసిగిస్తే వెళ్ళండి వెళ్ళండి, మీరేం కొంటారు అంటూ కసురుకునేవాడు. కొనడానికి వచ్చిన వాళ్ళను అలా కసురుకోవడం, కోప్పడడం లాంటివి మానుకోమని గంగాధర్ ఎంతగానో చెప్పి చూశాడు. కానీ సత్యరాజు ఇవేమీ వినిపించుకునేవాడు కాదు. ఒకరోజు ఆ ఊరి పెద్ద వీరభద్రయ్య పనిమనిషి మీద సత్యరాజు దురుసుగా మాట్లాడడంతో వీరభద్రయ్య స్వయంగా వచ్చి గంగాధరాన్ని నానా మాటలు అని పోయాడు. ఇక ఊరుకొని లాభం లేదని గంగాధర్ సత్యరాజును పనిలో నుంచి తీసివేశాడు. దిగాలు పడిపోయిన సత్యరాజు 2 రోజుల తర్వాత తిరిగి గంగాధర్ దగ్గరికి వచ్చి తనను పనిలోకి తీసుకోమని బతిమలాడడం మొదలుపెట్టాడు. అయితే గంగాధర్ అతడు చెప్పేది వినిపించుకోకుండా, ఏయ్, చెప్తుంటే మనిషివి కాదు, వెళ్ళు పో అని అంటూ అరుస్తూ గంగాధరం తనను కుక్కను వదిలించినట్లుగా కరుకుగా మాట్లాడడంతో సత్యరాజు మనసు చివుక్కుమన్నది. అతడు కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా తలదించుకొని వెనక్కు తిరిగాడు. వెంటనే గంగాధర్ అతన్ని ఒరే ఇలా రా అంటూ పిలిచాడు. సత్యరాజు వెనక్కు వచ్చి యజమాని ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు గంగాధరం, ఇప్పుడు నీకు అర్థమైందా? ఒక మనిషితో మరొక మనిషి మర్యాదగా గౌరవంగా మాట్లాడకుండా కసురుకుంటే ఆ మనిషి ఎంతగా బాధపడతాడో అని అన్నాడు సౌమ్యంగా. నిజంగానే సత్యరాజుకు ఆ బాధ అనుభవంలోకి వచ్చింది.
చేతులు జోడిస్తూ ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది బాబు అన్నాడు. ఇప్పుడు నేను నిన్ను నమ్మగలను, వెంటనే పనిలో చేరు అన్నాడు గంగాధరం శాశ్వతంగా.